ఆచి చికెన్ మసాలా. పఠాన్చెరు హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శేఖర్ రాయ్గళ్ల హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులైన బైండ్ల నవీన్, మృతుడి భార్య ప్రమీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక స్కూటీ, 3 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఒక ఓపెన్ ప్లాటెడ్ ఏరియాలో ఒక మేల్ డెడ్ బాడీ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద పటాన్చెరు పోలీసు వాళ్ళు వెళ్ళటం, దాని దగ్గర దానికి ఆ విషయం తెలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ రావటం, ఆ వ్యక్తిని రాయగళ్ల శేఖర్ అని చెప్పి ఇస్నాపూర్ లోనే ఒక ఆటో డ్రైవర్ గా కూడా గుర్తించడం జరిగింది. ఫస్ట్ లో ఈ కేసులో ఎలాంటి క్లూస్ కూడా లేవు, ఎందుకంటే బాడీ ఒకటే ఉంది అక్కడ. దాని మీద పట్ట, తర్వాత కాటన్ డబ్బాస్ అన్ని కప్పేసి ఉన్నాయి. తర్వాత ఇతను గుర్తించిన తర్వాత ఇతని నేటివ్ విలేజ్ వికారాబాద్ దగ్గర ఇందూర్ విలేజ్ అని, అతను ట్రాలీ ఆటో ఒక కంపెనీకి పెట్టి నడుపుతున్నాడు, తర్వాత బంద్ చేసేసాడు అనేది ఫస్ట్ డే మనకు వచ్చిన ఇది క్లూస్ వచ్చాయి. ఏ క్లూస్ లేకపోయినా అక్కడ అవైలబుల్ ఉన్న లోకల్ వర్కౌట్ అంతా పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ రాజు డిఐ వీళ్ళిద్దరు కలిసి వర్కౌట్ లోకల్ కానిస్టేబుల్స్ తో వర్కౌట్ చేయడం, దాంతో ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుడు బైండ్ల నవీన్ అని చెప్పి అక్కడే ఒక చిన్న హోటల్ నడుపుతా ఉంటాడు, క్యాటరింగ్ సర్వీస్ చేస్తా. అతనికి ఈ ఇప్పుడు చనిపోయిన డిసీజ్డ్ కి ఫ్రెండ్షిప్ ఉండి, తర్వాత అది ఎక్కువ దగ్గరికి అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఈ చనిపోయిన వ్యక్తి యొక్క వైఫ్ తో కూడా ఇతనికి సాంగత్యం ఏర్పడటం జరిగింది. ఈ క్రమంలో ఈ డిసీజ్డ్ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అవ్వటం, దాంట్లో ఈ డిసీజ్డ్ కి అక్యూజ్డ్ మీద అనుమానం రావటం, ఆ అనుమానంతో భార్యను తరచుగా కొట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఆ అమ్మాయి ఈ అక్యూజ్డ్ చెప్పుకుంటుండేది, నా భర్త నన్ను తాగి వచ్చిన రోజు కొడుతున్నాడు అని చెప్పి. ఆమె మీద ప్రేమతో ప్లస్ ఏదైనా సరే చంపేస్తేనే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నేరస్తుడు డిసీజ్డ్ కి డ్రింక్ చేద్దామని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చి ఆ ఓపెన్ ప్లాటెడ్ ఏరియాకి 12th రోజు నైట్ తీసుకొని వెళ్ళి ఒక బౌలర్ తీసుకుని అతను తల మీద కొట్టి చంపేయడం జరుగుతుంది. తర్వాత బాడీ పక్కకి లాగుదామని జస్ట్ ఒక 10 feet వరకు అది చేయబోయి, తర్వాత అక్కడ కాకపోతే అవన్నీ కాటన్స్ అవన్నీ కప్పుతాడు. కప్పి చంపేసిన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చెప్తాడు నేను చంపేశానని.